హైదరాబాద్ కేబీఆర్ పార్క్ వద్ద ఈ ఉదయం కాల్పులు కలకలం సృష్టించాయి. ఆడి కారులో కూర్చుని ఉన్న అరబిందో ఫార్మసీ వైస్ ప్రెసిడెంట్ నిత్యానందరెడ్డిపై AK-47తో ఒక అగంతకుడు 8 రౌండ్ల కాల్పులు జరిపాడు. ఇంతలో తన వద్ద ఉన్న పిస్టల్ను బయటకు తీసేందుకు నిత్యానందరెడ్డి ప్రయత్నించారు. అయితే అగంతకుడు AK-47ను గురిపెట్టి కారును స్టార్ట్ చేయాలని డిమాండ్ చేశాడు. ఈలోగా ఆయనతో పాటే ప్రయాణిస్తున్న అతడి సోదరుడు ప్రసాద్ రెడ్డి అగంతకుడిని పట్టుకునేందుకు ప్రయత్నించారు. కాసేపు పెనుగులాట జరిగింది. ఎలాగైనా తప్పించుకోవాలనుకున్న అగంతకుడు ప్రసాద్ రెడ్డి చెయ్యిని కొరికి పారిపోయాడు. హడావుడిలో AK-47ను వెంట తెచ్చుకున్న బ్యాగ్ను కారులోనే వదిలి పారిపోయాడు. ఈ కాల్పులో ఎవరికీ గాయాలు కాలేదు. ప్రశాంతమైన పార్క్ సమీపంలో కాల్పులు జరగడంతో మార్నింగ్ వాకర్స్ భయాందోళనకు గురయ్యారు. ఘటనా స్థలాన్ని వెస్ట్ జోన్ డీసీపీ వెంకటేశ్వరరావు పరిశీలించారు. సెక్యూరిటీని మనం ఎక్కువ చేస్తే బాగుంటుంది. అందులో రాజధాని నడిబొడ్డున రోడ్ నెంబర్ 2లో ఇట్లాంటి ప్రాంతంలో ఇలాంటి ఒకడు పట్టపగలే గన్ తీసుకొచ్చి ఒకరిని కాల్చడానికి ప్రయత్నం చేయడం అనేది చాలా కొంచెం భయం గొల్పించే కార్యక్రమం. సో ఇలా జరగకుండా చూసే బాధ్యత ప్రభుత్వం మీద. వాళ్ళు ఇద్దరు పట్టుకున్నారు కదా. ఫస్ట్ అయితే ఒక్కడే ఉన్నప్పుడు అంటే కారు స్టార్ట్ చేయించి తీసుకెళ్ళిపోతామేమో అనుకున్నాడు. కానీ ఇద్దరు అయిపోయేటప్పటికి ఇంకా పట్టేసుకుంటారేమో అనే ప్రాణభీతితో షూట్ చేస్తే ఏమన్నా వదిలేస్తారేమో అని షూట్ చేయడం జరిగింది. సో దాంతో విదిలించుకొని గన్ను అతని బ్యాగులు అన్నీ కూడా ఇక్కడే వదిలేసి పారిపోయాడు. అదృష్టవశాత్తు నిత్యానంద రెడ్డి గారు కానీ వాళ్ళ బ్రదర్కు కానీ ఎలాంటి గాయాలు. ఆయన వాకింగ్ నుంచి వచ్చి కూర్చున్నారు, కారులో కూర్చున్నారు స్టార్ట్ చేయడానికి. సీట్ బెల్ట్ వేసుకునే లోపల వీడు ఫ్రంట్ డోర్లోంచి ఇంకో కాల్చేవాడు ఎంటర్ అయిపోయి గన్ను పెట్టి కార్ స్టార్ట్ చేయి వెళ్దామనేసి ప్రెషరైజ్ చేస్తే ఈ లోపల ఆయన బ్యారెల్ దాన్ని పుష్ చేస్తే వాడు షూట్ చేయడం మొదలుపెట్టాడు. ఈ లోపల వాళ్ళ ఓన్ బ్రదర్ వచ్చి వెనక నుంచి గట్టిగా అతన్ని గన్తో పాటు పట్టేసుకున్నాడు. అప్పుడు ఇంకా కాల్పులు జరిపి అతను వెనక నుంచి పట్టేసుకున్న అతన్ని కొరికేసి అతను అక్కడున్న బ్యాగు గన్ను సామాన్ అంతా వదిలేసి పారిపోయాడు. హైదరాబాద్ కేబీఆర్ పార్క్ వద్ద ఈ ఉదయం కాల్పులు కలకలం రేగింది. ఆడి కారులో కూర్చుని ఉన్న అరబిందో ఫార్మసీ వైస్ ప్రెసిడెంట్ నిత్యానందరెడ్డిపై AK-47తో ఒక అగంతకుడు 8 రౌండ్ల కాల్పులు జరిపాడు. ఇంతలో తన వద్ద ఉన్న పిస్టల్ను బయటకు తీసేందుకు నిత్యానందరెడ్డి ప్రయత్నించారు. అయితే అగంతకుడు AK-47ను గురిపెట్టి కారును స్టార్ట్ చేయాలని డిమాండ్ చేశాడు. ఈలోగా ఆయనతో పాటే ప్రయాణిస్తున్న అతడి సోదరుడు ప్రసాద్ రెడ్డి అగంతకుడిని పట్టుకునేందుకు ప్రయత్నించారు. కాసేపు పెనుగులాట జరిగింది. ఎలాగైనా తప్పించుకోవాలనుకున్న అగంతకుడు ప్రసాద్ రెడ్డి చెయ్యిని కొరికి పారిపోయాడు. హడావుడిలో AK-47ను వెంట తెచ్చుకున్న బ్యాగ్ను కారులోనే వదిలి పరారయ్యాడు. ఈ కాల్పులో ఎవరికీ గాయాలు కాలేదు. ప్రశాంతమైన పార్క్ సమీపంలో కాల్పులు జరగడంతో మార్నింగ్ వాకర్స్ భయాందోళనకు గురయ్యారు. ఘటనా స్థలాన్ని వెస్ట్ జోన్ డీసీపీ వెంకటేశ్వరరావు పరిశీలిస్తున్నారు.